దేశంలోని అన్ని బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థలన్నింటికీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నియంత్రణ సంస్థగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి అన్ని ఆర్బీఐ కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. ఆర్బీఐ వీటికి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేస్తుంటుంది. ఆ నిబంధనలకు అనుగుణంగానే నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ రూల్స్ విషయంలో ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి కొత్త నిర్ణయాలు అమలు చేస్తుంటుంది ఆర్బీఐ. ఇటీవల ఫిబ్రవరిలోనే జరిగిన మానిటరీ పాలసీ భేటీలో కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇక్కడ ఈసారి కీలక రెపో రేటును 5.25% వద్ద స్థిరంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎన్నో కీలక నిర్ణయాల్ని ప్రకటించింది. వాటిలో ఎంఎంఎంఈ ప్రస్తుతం ఎలాంటి హామీ లేకుండా ఇచ్చే రుణాల పరిస్థితిని ఒకసారి రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. అంతకుముందు పూచీకత్తు లేకుండా ఉండే ఈ లోన్ గరిష్టంగా 10 లక్షలుగా ఉండగా 20 లక్షలకు చేరింది. ఇది చిన్న వ్యాపారాలు చేసుకోవాలనుకునే వారికి ఊరట కలిగించింది. ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది కేంద్ర బ్యాంక్. పట్టణ సహకార బ్యాంకులు మంజూరు చేసేటువంటి హామీ లేని రుణాల పరిమితిని పెంచాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఆయా బ్యాంకుల మొత్తం ఆస్తుల్లో 10% వాటాగా ఉన్న ఈ హామీ లేనటువంటి లోన్ల పరిమితిని 20% పెంచాలని ప్రతిపాదించిందన్నమాట. దీనికి సంబంధించి నిబంధనల సవరణ కోసం ముసాయిదాను మంగళవారం రోజు విడుదల చేసింది. ఇది ప్రతిపాదన అయిన క్రమంలో దీనిపై నియంత్రిత సంస్థలు, ప్రజలు, వాటాదారులు ముసాయిదాపై మార్చి 4లోగా అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. 2026 అక్టోబర్ 1 నుంచి దీన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చే అవకాశాలని పరిశీలిస్తోంది. ఇక్కడ హామీ లేని రుణాల్ని ప్రాధాన్య రంగాల్లో అర్హులకే అందిస్తాయి. నామినల్ సభ్యులకు గృహోపకరణాలు కొనుగోలు కోసం ఇచ్చే రుణ పరిమితిని 2.5 లక్షలకు పెంచనున్నారు. టైర్ 1 నగరాల్లో యూసీబీలు 5 లక్షల వరకు అన్సెక్యూర్డ్ లోన్స్ ఇచ్చేందుకు వీలుంది. టైర్ 2 యూసీబీల విషయానికి వస్తే 7.5 లక్షల వరకు, టైర్ 3, 4లో 10 లక్షల వరకు పరిమితి ఉంది. అంతకుముందు పీఎం ముద్రా యోజన పరిమితిని కూడా 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే.